శౌరి ప్రాణేశ్వరి, నేను పోయేటువంటి వనవాసం ఏదైతుందో అది అందమైనది ఏదో ఆనందం కోసం కాదు కదా ప్రాణేశ్వరి. ఆరణ్యంలో అనేకమైనటువంటి క్రూర మృగములు పల్లేరుగాయల పైన పలుగురాళ్ళ పైన నడవలేదు కదా దేవి. నేను ఆ 14 సంవత్సరాలు పూర్తి చేసుకుని వచ్చేంత వరకు నా తల్లిదండ్రికి సేవ చేసుకుంటాను అంతఃపురంలో ఉండవలేదు కదా ప్రాణేశ్వరి. పూలపై పాదమును మోపెదానము ప్రాణేశ్వరి. నడి కాననమునా నడచుటెట్లు నిండు వెన్నెలలోన ప్రాణేశ్వరి, నిండు వెన్నెలలోన చిలుక పలుకులు విన్నా, చిలుక పలుకులు విన్నా నులికి పడటి నీవు సింహార్గముల విని జడయుటెట్లు ఎందరున్నను నీవు, ఎందరున్నను చిత్త బంధు బీతిలి నీవు ఒంటిగా విపనమందుండుటెట్లు ఎంచునే నెలిచి నిన్నిటా, ఎంచునే నెలిచి నిన్నిటా నుంచి పోవా అత్తమామల ఎడకడు భక్తి కలిగి వారికి ఉపచారములు చేయ వలయు పడతి కాళేశ్వరి. నీవు మన గృహం వద్ద నుండి తల్లిదండ్రికి నువ్వు సేవ చేసుకుంటూ ఎప్పుడన్నా మన గృహం పక్కన చిలుక పలుకులు వినగానే ఉలికిపడేదానివి. ఇంతమంది జనం ఉన్నప్పటికీ నీవు ఒంటరిగా ఉండడానికి ఓర్చుకోలేనటువంటి అటువంటి దానివి నాతో అరణ్యవాసం వచ్చి అనేకమైనటువంటి కష్టములు పడదు కదా సఖి. నా మాట నేను ఇంటి వద్దనే ఉండవు కదా. జయ శ్రీరామచంద్ర భగవాన్
ఊరుచున్నప్పుడు పండుకున్నప్పుడు నీ మరణ వచ్చుటనే మరువజాల మిత్రులను భక్తను దల్ప భ్రమను భక్తలు చేసే బ్రతుకజాల నీ కన్ను ఎదుటనే ఉండవలనని ఎల్లవారు రంగమునకు నిపుడు దొరిపోగా దయ మీరు పలుకుచుంటివా నేను రేయ మౌలు నిన్నే ధ్యానిస్తూ నువ్వు ఈ వెంబడి నేను వచ్చాను కదా ఒకవేళ తల్లి నీకై నిరుతం ఏడ్చినచో నిన్ను మీ తల్లిని ఎలా ఓదార్చగలను నీ ప్రాణ స్నేహితులు వచ్చి శ్రీరామచంద్రుడే ఇది అనగా నీ ఏమని తెలుసుకోవాలని రామచంద్రుడు సరే మనము బ్రతికున్నంత వరకు విడబాటు అనేది లేకుండా బతకవాలని కోరుకుంటే కదా సరే దేవి అదే విధంగా నా వింటారు తల్లి మేము అరణ్యవాసం ఏగుచుంటే కదా ఈ నార వస్త్రం ధరించుకొని కొమ్మని పలుకుచుంటివా తల్లి నేనంటే నీకు ఎంత ప్రేమ ఈ రోజు ఈ విధంగా పలుకుతుంటే కదా సరే నీకు తల్లి నేను నారవస్త్రం ధరించుకునే కానీ తల్లి నేను ఒక మాట తెలిపేదాన్ని విను నా తమ్ముడైన భరతుడు ఈ పట్టాభిక సమయం నా లేక ఉండడు కదా ఒకవేళ నా తమ్ముడు ఈ పట్టాభిషేకానికి ఒప్పుకునో ఒప్పుకోకపోవునో ఒకవేళ తిరస్కరించినచో నీవు తమ్మిని మెప్పించి ఒప్పించి ఈ అయోధ్య నగరమునకు రాజును అయ్యే విధంగా నీవు తెలుగు తల్లి సరే తెలుపుతాను సీతాలక్ష్మణ
నన్ను ఎవరైనా పట్టుకుంటారు ఏమిటమ్మా మన అయోధ్యపురం అంతా చిన్నపోయి ఉన్నది. కుమారా నీకు పట్టాభిషేకం కుమారా నీకు పట్టాభిషేకం మన అన్నయ్యకు జ్యేష్ఠ పుత్రుడు శ్రీరామచంద్రమూర్తియుడగా నాకు పట్టాభిషేకం ఎలా కట్టేదారమ్మా? ఒకనాడు నీ తండ్రిగా పరములు ఎసరి అందుకే నీకు పట్టాభిషేకం చేయవాలని కోరి అట్టి కష్టము అన్నయ్యకి ఏమి కలిగదమ్మా? ఒకనాడు నీ తండ్రి గారు నాకు వరములు వదిలేదు అట్టి వరములు నీ మీద ఇదే వరములు నీ మీద భ్రాంతి కోరి తల్లిని దృశ్యకూడదని ధర్మశాస్త్రము చెప్పుతున్నావి. అందుకే నేను నిన్ను దృశ్యకుంటేది కదా కుమారా నేను ఇదిగో నేను కూడా ఇప్పుడే అరణ్యములకు పోతున్నాను. కుమారా కన్న తల్లిని ఏ తల్లికైనా కన్న కుమారుని మీద ఎంత బాగుంటాయి అవును కదా, అన్న అంటే దేవునితో సమానం కదా. నేను అందుకో అన్న జాడలేదు. నీకు ఎంత ప్రేమగా నీ కొడుకు కోసం నువ్వు ఎంతో అల్లాడి శ్రీరాఘవార